ఇక్కడ గంటలు షాప్ బంద్ అయిందంటే మళ్ళీ తర్వాత రావాలి, మళ్ళీ లైన్ లో నిలబడాలి. ఇవన్నీ కష్టంగా ఉంది. ఏంటంటే అటు ప్రజలు కష్టపడుతున్నారు, ఇటు మీకు ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఈ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూటమి ప్రభుత్వం మనకి అర్థం కావట్లేదు. బట్ తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సరి చేసుకుందాం, మళ్ళీ అన్ని మంచిగా అవుతాయి. కానీ దీనికి మరి ఏదైనా వేరే దారి ఉంది, ఏదైనా ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనే దాని గురించి నేను కూడా ఒకసారి చర్చిస్తాను. మన అడ్వకేట్ గారితో కూడా ఒకసారి మాట్లాడదాము. ఏం చేద్దాం, ఏంటి మనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఎట్లా ఉంది. బట్ ఇది స్టేట్ లెవెల్లో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఏ విధంగా ముందుకు పోవాలనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. గారి నాయకత్వం, గారి నాయకత్వం, నాయకత్వం. గతంలో జగనన్న ఏదైతే పేద ప్రజల కోసం ఆలోచించి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రేషన్ అనేది ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఆ రేషన్ అనేది వాళ్ళకి ఇంటింటికి ప్రొవైడ్ చేసే విధంగా ఏదైతే స్కీమ్ని తీసుకుని వచ్చి ఈ రేషన్ బండ్లను మనం తీసుకుని వచ్చారో, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వాటిని క్లోజ్ చేయడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు పని చేసుకుంటే తప్ప వాళ్ళకి పూట గడవని పేద ప్రజలకి ఈరోజు పనులు వదులుకొని రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ షాపుల దగ్గర ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అలా 2-3 రోజులు తిరుగుతూ వాళ్ళ ఆదాయాన్ని మర్చిపోయి ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, ఇంకొక రకంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే బండ్లను నడుపుకొని ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఇంటింటికి రేషన్ ఇచ్చే వీళ్ళకి ఈరోజు ఉపాధి కోల్పోయారు. వీళ్ళు 2 రకాలుగా నష్టపోతున్నారు. ఉపాధి కోల్పోవడము, మరి అదేవిధంగా పేద ప్రజలు, వికలాంగులు, ఎవరైతే ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కష్టపడుతూ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విధంగా 2 రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి తప్పకుండా ఆలోచించాలి. మరి ఇన్ని అంటే 18,000 ట్రక్కులు, 18,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రాక్సిమేట్లీ ఈ నంబర్ చెప్తున్నాను, ఇంతమంది ఉపాధి కోల్పోవడం నిజంగా బాధాకరం. వీళ్ళందరికీ కూడా మరొక్కసారి ప్రభుత్వం ఆలోచించి వీళ్ళందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా వీళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా మళ్ళీ వారు ఒక ఆలోచించి వీళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించాలి. మళ్ళీ ఈ బండ్లు వీటన్నిటిపైన కూడా మనం ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా, వీటన్నిటినీ కూడా మరి ఇది కాకుండా గవర్నమెంట్ మనీ అనేది మనం నిర్వినియోగం చేసుకోకుండా దీన్ని కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించి పునఃప్రారంభిస్తే బాగుంటుంది అనేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అలాగే వాళ్ళందరూ కూడా ఇంటింటి దగ్గర ప్రజలు కూడా సంతోషంగా వాళ్ళకి ఏ సమయంలో వాళ్ళకి కుదురుతుందో ఆ సమయంలో వాళ్ళు రేషన్ తీసుకునే అవకాశం కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. సార్, నా పేరు ఎర్రిస్వామి, కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలం కోటేగల్ గ్రామం ఎండిఓ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో మమ్మల్ని వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇంటింటికి రేషన్ కార్యక్రమంలో భాగంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి మమ్మల్ని ఒక డ్రైవర్గా అన్ని అర్హతలు కలిగి మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు గత 6 సంవత్సరాలుగా మేము పంపిణీ చేస్తూనే ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సడన్గా మమ్మల్ని ఎండి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఈ ఎండి వ్యవస్థ వల్ల ప్రజలకు చాలా మంచి జరిగిందని అనుకుంటున్నాను. ప్రజలకి టైంకి రేషన్ సప్లై చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల మాకు ఎండి వ్యవస్థ డ్రైవర్లకు, అలాగే మా దగ్గర హెల్పర్గా ఉన్నటువంటి హెల్పర్లకు దాదాపుగా ఒక 18,000 చిలుక మంది రోడ్డును పడడం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాకు ఏదో ఉపాధి కోల్పోవడం జరిగింది. అలాగే మమ్మల్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మమ్మల్ని సెలెక్ట్ చేసి ఈరోజు భద్రత కల్పిస్తామంటూ చెప్పి ఈరోజు సడన్గా వదిలేయడం వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కాబట్టి గవర్నమెంట్ ఈ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకునేది ఏమిటంటే, మన మంత్రివర్యులు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారికి, సార్ మేము ఆ రోజు మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాని ప్రకారం ఒక
డ్రైవర్కు ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు కలిగి ఈరోజు మమ్మల్ని తీసేయడం వల్ల మేము రోడ్డును కొన్నాం. ఆ రోజు మీరు సెలెక్ట్ చేసిన దాని ప్రకారం మాకు ఉద్యోగ భద్రత కల్పించి మీరు వ్యవస్థను ఒకవేళ తీసేయాలనుకుంటే కూడా తీసేయచ్చు, పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. మా ప్రకారం అయితే ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాం, కల్పించాలని కూడా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.